హలో అండి. వెల్కమ్ టు సుబ్బుస్ కిచెన్. ఈరోజు వీడియోలో హాఫ్ కేజీ చికెన్ తోటి దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బిర్యానీ కోసం బాస్మతి రైస్ అవసరం లేదు. ఇంట్లో ఉన్న మామూలు రైస్తోనే చేసేసుకోండి. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అద్దరిపోతుంది. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా సింపుల్గా ఇలా చేసేసుకోండి. అందరు ఇష్టంగా తింటారు. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి గ్లాసం బావు వరకు రైస్ తీసుకున్నాను. 250 గ్రామ్స్ నుంచి 300 గ్రామ్స్ వరకు ఉంటాయి. వీటిని 2 సార్లు వాటర్ వేసి శుభ్రంగా కడిగేసేసి ఇందులోనే మంచి వాటర్ పోసేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అర కేజీ చికెన్ తీసుకున్నాను. ఇది శుభ్రంగా కడిగేసి పెట్టేసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1.5 స్పూన్ వరకు సాల్టు, అలానే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకున్నాను. 1 స్పూన్ గరం మసాలా పౌడరు, ఇందులోకి పెరుగు 1 పెద్ద స్పూన్ తీసుకొని 2 స్పూన్ల వరకు వేసుకోండి. 1 నిమ్మకాయ బద్దని ఇలా పిండేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఈ చికెన్కి పట్టేలాగా చేతితోటి ఇలా బాగా కలపాలి. అడుగు నుంచి పైదాకా ప్రతి ఒక్క ముక్కకి ఇలా మసాలా అంతా పట్టేలాగా కలిపేసుకొని ఈ చికెన్ని అరగంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఈలోపు మనము 2 పెద్ద ఉల్లిపాయలు, అలానే 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 2 టమాటాలను కూడా కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులోకి 3 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 పావు టీ స్పూన్ షాజీరా, అలానే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వేసుకోండి. యాలకులు ఉంటే 2 వేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు నూనెలో వేసేసుకొని ఒకసారి కలిపేసిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ సాల్ట్, అంటే ఉల్లిపాయలకి సరిపడా మాత్రమే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత 2 టమాటా ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకొని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి. టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత పుదీనా ఆకు, కొంచెం కొత్తిమీర ఆకుని వేసుకొని ఇవి కూడా మెత్తబడేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెను, ఆ చికెన్ని వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా ఈ చికెన్కి పట్టేలాగా ఒకసారి కింద నుంచి పైకి ఇలా కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకుందాము. చికెన్ ఉడికేలోపు మనం వేరే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో మనం గ్లాస్తో బియ్యం తీసుకున్నాము కదా, 4 గ్లాసుల వరకు వాటిని వేసుకోండి. ఆ వాటర్లోకి బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, తగినంత ఉప్పు, అలానే ఒక నిమ్మకాయ చెక్కని పిండేసుకోండి. ఇందులో కూడా 2 స్పూన్లు నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ని కానీ వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనాకుని వేసుకొని వాటర్ని బాగా మరగనిద్దాము. ఈలోపు చికెన్ ఒకసారి కలిపేసుకొని మళ్ళా మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి కొంచెం పాలు వేసుకొని పాలల్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలిపేసుకోండి. ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్ యూజ్ చేయటం లేదు. పసుపుని ఇలా యూజ్ చేసుకుందాము. ఇప్పుడు చూసారు కదా, వాటర్ అయితే మరిగిపోయినాయి. ఇలా వాటర్ మరిగించుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యంలో ఉన్న వాటర్ అంతా ఉంచేసేసి బియ్యం మొత్తాన్ని ఇలా వాటర్లో వేసేసుకోండి. ఈ బియ్యాన్ని పూర్తిగా వండేసుకోకుండా 70% ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, చికెన్ కూడా మనకి ఉడికిపోయింది. ఇందులోకి ఇప్పుడు రైస్ని తీసి ఇలా ఒక లేయర్ లాగా వేసేసుకుందాము. మనము జల్లెడగంటితోటి తీసి వేసుకుంటే రైస్ని ఈజీగా అయిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా బిర్యానీ చేసుకునేటప్పుడు ఇలా వెడల్పాటి కడాయిని కానీ లేదంటే వెడల్పాటి గిన్నెను కానీ పెట్టుకొని చేసుకున్నామంటే మనకి చాలా బాగా వస్తుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అలానే కొత్తిమీర, పుదీనా ఆకుని వేసుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పసుపు పాలను కూడా ఇలా 2 స్పూన్ల వరకు వేసుకొని మిగిలిన రైస్ని కూడా ఇంకొక లేయర్గా ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా
పుదీనా, కొత్తిమీర వేసుకొని 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకున్నామంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మిగిలిన పసుపు పాలన్నింటినీ కూడా ఇలా రౌండ్గా వేసేసుకోండి. మనకు కలర్ అనేది సూపర్గా వస్తుంది. ఇలా వేసుకొని మూత పెట్టేసి 15 నుంచి 20 నిమిషాల వరకు దమ్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే ఓపెన్ చేయకుండా 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను కదా. చాలా బాగా ఉడికిపోయింది. రైస్ కూడా చాలా బాగా పొడి పొడిగా వచ్చేసింది. మీరు కనుక నేను చూపించిన విధంగా పర్ఫెక్ట్గా చేసుకున్నారంటే సూపర్గా వస్తుంది. హోటల్ని మించిన దమ్ బిర్యానీ. చూసారు కదా, నాకైతే చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒక ప్లేట్ తీసుకొని వేడి వేడి దమ్ బిర్యానీని సర్వ్ చేసుకుందాము. ఇందులోకి పెరుగు చట్నీ చేసుకొని 2 ఉల్లిపాయలు, 1 లెమన్ తోటి సర్వ్ చేసుకున్నామంటే హోటల్ స్టైల్ మించి బిర్యానీ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో సింపుల్గా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.